हाय हेलो नमस्ते, आप सबको मैथ्स बाय शब्दम सर यूट्यूब चैनल को स्वागत है। మీ అందరికీ మ్యాథ్స్ బై శబ్దం సార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ప్రీవియస్ వీడియోలో మనము డిజిటల్ సమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో మనం వాడాలి, ఇవన్నీ మంచి సమాచారంతో కూడిన ప్రశ్నలతో కూడినటువంటి మంచి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇప్పుడు మనం చేస్తున్న ప్రశ్నలన్నీ ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి ప్రశ్నలు, వీటిని మనం ఎలా సార్ట్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చక్కగా చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ లో అడిగిన ఈ భయంకరమైన క్వశ్చన్ ని మనం క్యాలిక్యులేషన్ చేస్తూ కూర్చుంటే మనకున్న పుణ్యకాలం అంతా దీనికి సరిపోతుంది. కాకపోతే దీని ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. 1 + 4 మనకు 5 స్క్వేర్ అవుతుంది. దీని డిజిటల్ సమ్ 5 స్క్వేర్ మైనస్ 9 ఎక్కడకున్నా మనం తీసివేస్తాము 8 స్క్వేర్. 5 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. సో 25 మైనస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 7 అవుతుంది. 10 అవుతుంది. 6 + 4 10 మనది డిజిటల్ సమ్ తీసుకుంటే 1 అవుతుంది. సో 6, ఇందులో 6 ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. 3 + 2 5 ఇది కాదు. సో 2 to 6 ఇదే మన ఆన్సర్. ఇవేది మన ఆన్సర్లు కాదు. వితిన్ సెకండ్స్ లో మనము దీని ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో వితిన్ సెకండ్స్ లో మనం చేయగలుగుతామండి. సో 5 3 యొక్క డిజిటల్ సమ్ 8 అవుతుంది. 8 ఇంటూ 1 2 0 యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాము. 2 5 డిజిటల్ సమ్ 7 అవుతుంది. మనకు హాఫ్ 8 అన్నారు కాబట్టి 8 + 2 10 + 6 16 యొక్క డిజిటల్ సమ్ 7 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 దీని డిజిటల్ సమ్ అవుతుంది. 500 యొక్క డిజిటల్ సమ్ 5 అవుతుంది. 5x. సో మనకు ఈ రకంగా వచ్చింది. 8 3 24 యొక్క డిజిటల్ సమ్ 2 4 యొక్క డిజిటల్ సమ్ 6 అవుతుంది. 7 7 49 యొక్క 13 అవుతుంది. 13 కి మనం మళ్ళీ డిజిటల్ సమ్ గా తీసుకుంటే 4 అవుతుంది. సో 6 + 4 = 5x ఇచ్చారు. సో 10 అవుతుంది. 1 = 5x. సో x = 1/5. సో దీన్ని మనము డినామినేటర్ లో ఉన్నటువంటి దాన్ని కూడా మన డిజిటల్ సమ్ 1 రావాలి కాబట్టి ఇంటూ 2తో మల్టిపుల్ చేస్తాం. సో 2/10 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మనకు x = 2. దేని డిజిటల్ సమ్ అయితే 2 ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో 9 ఉంది. 7 అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. 5 5 10 సో 10 + 10 2 అవుతుంది. 5 + 5 10 18 20. సో 2 0 కి యొక్క డిజిటల్ సమ్ 2 కాబట్టి ఇదే మన ఆన్సర్. సో 6 9 అవుతుంది. 14 5 అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. 9 ఉంటే తీసివేస్తాము. 16 + అవుతుంది. కాకపోతే మనం డిజిటల్ సమ్ అనే అప్రోచ్ ద్వారా తక్కువ టైంలో దీనికి ఆన్సర్ అని తీసుకురాగలం. 30 యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. మనకు పర్సెంటేజ్ ఉన్న పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. 400 యొక్క డిజిటల్ సమ్ 40 + 0 కాబట్టి 4 అవుతుంది. ప్లస్ x ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 యొక్క 25 యొక్క డిజిటల్ సమ్ 7 ఇంటూ 8 + 6 14 యొక్క డిజిటల్ సమ్ 5 అవుతుంది. 14 5 అవుతుంది. సో 12 అవుతుంది. 12 యొక్క డిజిటల్ సమ్ 3. 7x = 35 యొక్క డిజిటల్ సమ్ 3. 5 యొక్క డిజిటల్ సమ్ 8 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 7x మనకు 5 అవుతుంది. x = 5/7 అవుతుంది. మనకి ఇక్కడ కూడా డిజిటల్ సమ్ 1 రావాలి. అప్పుడే మన ఆన్సర్ అనేది తేలిక అవుతుంది. కాబట్టి 4తో మనం మల్టిపుల్ చేస్తాము. డినామినేటర్ ని నోమినేటర్ ని మనం 4తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 1 వస్తుంది. సో x = 2 అనేది మనకు రావాలి. డిజిటల్ సమ్ 2 దేనికి ఉంది?
ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, 3, 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఓవరాల్ గా మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు మీరు 1, 2, 3 కలుపుతూ ఇలా ఎగ్జామ్ హాల్లో మీరు చేయరు. మీకు ప్రాక్టీస్ అవ్వడానికి, మీరు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క తేలికైన అంశాన్ని నేను మీకు జాగ్రత్తగా వివరిస్తూ కూర్చున్నాను. మీరు 1-4 క్వశ్చన్స్ ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇందులో వేగంగా ప్రశ్నలు చేయగలుగుతారు. ఇది డిజిటల్ సమ్ యొక్క ప్రత్యేకత. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆన్సర్ ని మనం చూడొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనం ఒకటి గమనించవచ్చు, 2, 7 యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. 9 తో మనం ఎనీ డిజిట్ ని మల్టిపుల్ చేసినా గానీ దాని డిజిటల్ సమ్ మనం తీసుకోము. ఇక్కడ కూడా 7, 9 అవుతుంది, దీని డిజిటల్ సమ్ కూడా మనం తీసుకోము. ఇక్కడ కూడా చూస్తే దీనికి 1 అనేది మిగిలింది. సో మనకు ఇవి రెండు మిగిలాయి. ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1 అనేది మిగిలింది. ఎక్స్ క్యూబ్డ్ 8 అవుతుంది, ప్లస్ 1 అనేది 9 అవుతుంది. 9 లేదా డిజిటల్ సమ్ 0 ఉంటే అదే మన ఆన్సర్ అనేది అవుతుంది. సో 6 + 6, 3 + 3 6, 8, 9 ఇది మన ఆన్సర్ అవుతుంది. 1 + 1 2, 2 + 2 4, 4 + 1 5. 5 అనేది మన ఆన్సర్ కాదు. సో 5, 2 7 ఇది కూడా మన ఆన్సర్ కాదు. 6 ఇది మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. 0.01 హోల్ స్క్వేర్, 0.01 హోల్. ఒక కాన్ఫిడెన్స్ అనేది లోపల బిల్డ్ అవుతుంది. మీరు ఈ వీడియోని చూస్తూ ఉండి ప్రాక్టీస్ లో పాల్గొనకుంటే మీరు ఎంతకాలమైనా ఈ వీడియోస్ ని చూస్తూనే ఉంటారు, కానీ మీకు ఈ వీడియోస్ ని ఎలా అప్లికేబుల్ చేయాలనేది మీకు ఏమాత్రం ఆలోచన అనేది రాదు. సో 1 నిమిషం పాజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తూ ఈ వీడియోని చూడండి. సో మనకు ఇక్కడ a = 100, 102 ఇచ్చాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a × a² 3a + 3 అన్నారు. సో దీనికి మనము డిజిటల్ సమ్ తీసుకుంటే 3 అవుతుంది. సో 3 × 3, 3² 9 మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా తీసుకోము, +3 అవుతుంది. సో దీనికి 3 + 3 × 9 అవుతుంది కాబట్టి 0 కానీ 9 ఉన్నటువంటి వాల్యూనే మనకు ఆన్సర్ గా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ 6 + 2 8, 9 ఇది అవుతుంది. ఇక్కడ 1 2 3 4, 4 అనేది మన ఆన్సర్ కాదు. సో 3 ఇది కాదు, 9 వెళ్ళిపోతాయి, 2 ఇది కాదు. మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో p వాల్యూ మనకు 99 ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. సో దీనికి మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ద్వారానే చాలా ఈజీగా కనుక్కోగలుగుతాము. సో 9 ఎక్కడున్నా కానీ మనకు డిజిటల్ సమ్ 9 అయినా అవుతుంది, 0 అయినా అవుతుంది. సో దీంట్లో మనము 9 యొక్క డిజిటల్ సమ్ ని 9 గానే ఇక్కడంతా మనకు 9 మల్టిపుల్ కాబట్టి 3 మాత్రమే మిగిలింది. ఇందులో 3 మాత్రమే డిజిటల్ సమ్ మిగులుతుంది. సో డిజిటల్ సమ్ అనేది 3 ఇది అవుతుంది అనమాట. 9 యొక్క మల్టిపుల్ ఏది చేసినా కానీ ఇందులో కూడా మళ్ళీ 9 into ఎనీథింగ్, 9 into హోల్ థింగ్ మనకు 0 కానీ 9 అవుతుంది కాబట్టి 0 కానీ 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ 9 వెళ్ళిపోతుంది, 24 6 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఈ 9 వెళ్ళిపోయినా కానీ 24 6 అవుతుంది. ఈ 9 6 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 0.04 + 0.004 ఇలా 8 టర్మ్స్ వరకు అన్నారు. సో దీన్ని మనం డిజిటల్ సమ్ తో ఈజీగా చేయగలుగుతాము. సో 1/4 అనేది డిజిటల్ సమ్ అవుతుంది. అప్ టు 8 టర్మ్స్ అన్నారు కాబట్టి 8 టర్మ్స్ మనం పెట్టుకుంటాం. మనకు డిజిటల్ సమ్ లో ఇక్కడ 1 రావాలి. 7 తో మరి మల్టిపుల్ చేస్తే న్యూమినేటర్ ని డినామినేటర్ మనకు 1 అనేది వస్తుంది. సో 56 to 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. డిజిటల్ సమ్ 2 ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇది 9 9 9 9 5 ఇది మన ఆన్సర్ కాదు. సో 7 + 2 9 అయింది. ఇది 9 అవుతుంది. ఇది 12 3 అవుతుంది. దీని డిజిటల్ సమ్ ఇది కూడా కాదు. 1 2 3 4 5 6 7 8 8 7 are 56. 56 అంటే 11 అంటే 2 + 5 7 అవుతుంది. దీని డిజిటల్ సమ్ కూడా మనకు కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే లేదో చెక్ చేద్దాం. 9 అవుతుంది. ఇవి రెండు కలిపితే 1 2 3 4 5 6 4 7 6 are 42 + 5
47 that is equal to 11 that is equal to 2. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక సంఖ్య మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా అని, ఫర్ ఎగ్జాంపుల్ 7744 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అని అడుగుతూ ఉంటాడు. ఇలాంటి విషయంలో మనము ఒక చిన్న కాన్సెప్ట్ తో చాలా త్వరగా ఈజీగా ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. సో మనము 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4, so దీని డిజిటల్ సమ్ 1 4 9 7 7 9 13 అంటే 4 అవుతుంది, 1 9. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క నెంబర్ యొక్క డిజిటల్ సమ్ తీసుకుంటే మనకు 1, 4, 7, 9 మాత్రమే వస్తాయి. సో ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని కనుక్కోవడానికి మనకు ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ 1 కానీ 4 కానీ 7 కానీ 9 అయితే ఆ నెంబర్ని మనము పర్ఫెక్ట్ స్క్వేర్ గా చెప్పొచ్చు. సో 7 + 7 14 అంటే 15 అవుతుంది, 9 తీసేస్తాము 4 అయింది కాబట్టి దీని డిజిటల్ సమ్ 4 కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఉంది. సో మన అందరికి తెలుసు 625 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. దీని డిజిటల్ సమ్ మనం తీస్తే కనుక 8 + 5 13 అవుతుంది, 13 అంటే దాని డిజిటల్ సమ్ 4. సో ఎనీ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ మనకు 1 కానీ 4 కానీ 7 కానీ 9 గా వస్తుంది. దాన్ని బట్టి మనము క్వశ్చన్స్ లో మనకు ఈ కింది వాటిలో ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని కనుక్కోవడానికి దాని డిజిటల్ సమ్ కనుక్కుంటాము. ఆ డిజిటల్ సమ్ 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ అయితే దాన్ని మనం ఈజీగా డిజిటల్ సమ్ కనుక్కొని పర్ఫెక్ట్ స్క్వేరా అవునా కాదనేది చెప్పగలము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 961 ఇచ్చారు, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నాడు. 9 ఉంటే మనం తీసేస్తాము, 6 + 1 7. సో 7 ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ గా మనం ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. ఈ రకంగా మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించి కొంతవరకు క్యాలిక్యులేషన్ ని తప్పించుకొని ఈజీగా క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతాము. మరింత సమాచారం కోసము, మరిన్ని మంచి వీడియోల కోసము మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. ఓటు వేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.